నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం, తనకు శక్తి చాలనప్పుడు శత్రువు ఎదురుపడ్డా తల వంచుకొని పోవడమే రాజనీతి. ఆలోచించు, కానీ సమయం మించిపోకముందే ఆలోచనలను కట్టిపెట్టి ఆచరణకు దిగు. అసమర్థులకు అవరోధాలుగా అనిపించినవే సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుని గుణం కష్టం నందు, అన్నదమ్ముల గుణం గొడవపడినప్పుడు, పిల్లల గుణం వృద్ధాప్యంలోన తెలుస్తుంది. మన మీద ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. ప్రేమ లేకపోతే ప్రతి మాట అపార్థం అవుతుంది. విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒకరిని ప్రభావితం చేయడమే. గతాన్ని ఎన్నటికీ మార్చలేము. భవిష్యత్తును రాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. జ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరి దేనిలోనూ లేదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టం అయినా వదిలేసి ఉండడం మంచిది. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని మనం చేయటానికి ప్రయత్నించాలి. అందులోని కష్టం మనకు పూర్తిగా అప్పుడు అర్థం అవుతుంది. మన తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపు దాని పర్యవసానాన్ని తప్పించుకోలేము. ఆరడుగుల మనిషి విలువ, గౌరవం 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటాయి. నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. లోపాలు లేని మనిషి ఉండడు. లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మర్చిపోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. పువ్వు అయినా సాయంత్రానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. కుళ్ళిన పండ్ల మధ్య మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. చుట్టూ చెడ్డ మనుషుల మధ్య మనిషి పరిస్థితి కూడా అంతే. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే అవసరం లేదు. మనమే తన ఆస్తిగా భావించి ప్రేమించిన మనిషి తోడుంటే చాలు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం. తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్తగా ఉండాలి. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి
మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషుల పద్ధతి. మన మీద మనకి అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్లకు మన మనసులు చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.